పాపాల్ రాజ్ కథనంపై రచ్చ మీడియాకు బెదిరింపులు. హాస్పిటల్ తనదేనని, వీడియోలు ఎలా డిలీట్ చేయించాలో నాకు తెలుసు అంటూ హైదరాబాద్ నుంచి రిషి అనే వ్యక్తి ఫోన్ కాల్. వీడియో డిలీట్ చేయించలేకపోతే నేను మా అమ్మకే పుట్టలేదంటూ సవాల్ విసిరిన సదరు రిషి. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ తరపున సదరు ఆడియో రికార్డును సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పంపిన రచ్చ మీడియా. బెదిరింపుల పర్వంపై రేపు సమావేశం కానున్న తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు. రేపు ఊర్లోకి వస్తా, అలిసిపోతే ఎల్లుండి కలుస్తా, కానీ మిమ్మల్ని వదలనంటూ బెదిరింపులు. పాపాల్ రాజ్ కథనంపై రచ్చ మీడియాకు బెదిరింపులు. హాస్పిటల్ తనదేనని, వీడియోలు ఎలా డిలీట్ చేయించాలో నాకు తెలుసు అంటూ హైదరాబాద్ నుంచి రిషి అనే వ్యక్తి ఫోన్ కాల్. వీడియో డిలీట్ చేయించలేకపోతే నేను మా అమ్మకే పుట్టలేదంటూ సవాల్ విసిరిన సదరు రిషి. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ తరపున సదరు ఆడియో రికార్డును సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పంపిన రచ్చ మీడియా. బెదిరింపుల పర్వంపై రేపు సమావేశం కానున్న తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు. రేపు ఊర్లోకి వస్తా, అలిసిపోతే ఎల్లుండి కలుస్తా, కానీ మిమ్మల్ని వదలనంటూ బెదిరింపులు. ఎవరు? నన్ను నా పేరు రిషి అండి. చెప్పండి. ఓకే. అదే రచ్చ మీడియా మీదేనా? అవునండి, అవును. హాస్పిటల్ నాది. మీరు పెట్టిన వీడియో మా హాస్పిటల్ మీద పెట్టారు. మీ హాస్పిటల్ మీరు ఎలా నిర్ధారించారు? అదే నేను మాడతాను. నేను రేపు వస్తాను. నాకు ఇప్పుడుదా తెలియదు. భయ్యా మీరు ఎవరో ఏంటో నాకు తెలియదు, చెప్తా. నేను జనరల్ గా మామూలుగా ఎక్కువ తాడపల్లి కూడా ఉన్నాను. నేనైతే ఒకటి చెప్తా, ఏదో కటింగ్ ఇవ్వాలని చెప్పట్లా. జనరల్ గా మా నాన్న ఫీల్ అయితేనే నేను జనరల్ తట్టుకోను కొంచెం. కాదు బ్రదర్, ఇప్పుడు బ్రదర్ కాదండి, ఒకసారి నేను చెప్పేదాన్ని. పేరు పెట్టారా ఊరు పెట్టారా అనట్లా. మా నాన్న ఫీల్ అయితే నేను తట్టుకోను. మీరు పెట్టింది మా నాన్న మీద వీడియో. మీ నాన్నగారు పెట్టారని మీరు ఎలా డిసైడ్ చేస్తారా? అదే నేను కలిసి మాడతాను ఆ విషయం. ఖచ్చితంగా కలుస్తా భయ్య. నేను ఖచ్చితంగా కలుస్తాను మిమ్మల్ని రేపు ఎల్లుండి వచ్చి. రేపు వస్తాను మాక్సిమం. నేను కూడా అలసిపోతే ఎల్లుండి కలుస్తా. నేను తాడేపల్లి కూడా వచ్చే మాడతాం మీతో. బెదిరింపులా? బెదిరింపా వంకాయ బెదిరింపులే ఉండవు. నేను డైరెక్ట్ దూరు కొట్టే బ్యాచ్. నేను చండాలంగా బయటకు వచ్చి బయట నా కొడగానే మాడే బ్యాచ్ కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నాను సురేష్ గారు. దూరికి కొట్టేస్తారా? మీకు చాలా కామెడీగా ఉన్నట్టుంది. నేను కామెడీ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. నాకు ఊర్లో ఎవరిని అడిగినా సరే చెప్తాడు, మీరు ఏమన్నా గెలుక్కోండి, మీరు నాన్న అవసరం గెలికారు అనుకో, తర్వాత విషయం నాకు సంబంధం లేదు. నువ్వు రాసింది నా హాస్పిటల్ మీద, ఆ హాస్పిటల్ రిజిస్టర్ అయిందా నా పేరు మీద, ఆ సైట్ ఉందా నా పేరు మీద, బిల్డింగ్ ఉందా నా పేరు మీద. మీ హాస్పిటల్ మీద అవునండి. ఎవరికో అసలు వాట్ ఫకింగ్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇస్ దిస్? అసలు హూ ద ఫక్ ఆర్ యు టు రైట్ అబౌట్ మై? నేను అంటుంది అసలు మీరెవరు నా హాస్పిటల్ గురించి, మీరెవరు? ఇది నా క్వశ్చన్. అదేంటిది, దానికి సంబంధించి వార్తలు వస్తే దేని మీద రాస్తాం వార్తలు. అది బాధ్యతగా, మా సామాజిక బాధ్యతగా ఇస్తాం. అదంతే సామాజిక బాధ్యత. ఇప్పుడు మీరు వీడియో డిలీట్ చేయరు. అదేంటి మీరు వీడియో డిలీట్ చేయరు, మేము చేయించుకోవచ్చు అంతే కదా. దగ్గర నుంచి చేయించుకోమంటారు, మీరైతే చేయరు. అంటే ఏంటి, దగ్గర దౌర్జన్యం చేస్తారండి మీరు? దౌర్జన్యం కాకపోతే అవసరమైనంత చేస్తాను నేను. అవునా? అది వీడియో డిలీట్ అవ్వకపోతే నేను అమ్మకే పొట్టలు చూడండి, గుర్తుపెట్టుకోండి సురేష్ గారు. నేను వచ్చి మీతో మాట్లాడి అదే మనం మాడదాం. ఆ వీడియో డిలీట్ అవ్వకపోతే అప్పుడు మాడుకుందాం. సినిమాటిక్ డైలాగ్ వద్దు కానీ కొంచెం. వీడియో డిలీట్ అవ్వకపోతే నేను అమ్మకే పొట్టలు చూడండి. మీరు బయట మనిషి అనుకోండి, మీరు వేరే ఊరు వాళ్ళు అనుకోండి, మీరు లోకల్ అయ్యండి మరి మా మీదే పెట్టారండి. ఇంకా అసలు సురేష్ గారు ఏంటి చంపేస్తారంటే? ఇప్పుడు డిలీట్ అవ్వకపోతే అమ్మకే పుట్టలేదంటే ఏంటి, చంపేస్తామని? డిలీట్ చేస్తా, నేను మీతోనే చేస్తా చూడండి. అదే చేపిస్తా. నేను చేస్తాను గురుగారు, నేను చేస్తానండి. అదే దాని అర్థం లాదాము.
అదే అదే దాన్ని బెదిరింపులేగా అర్థం ఉందని అర్థం. మీరు అడ్డమైన అన్ని రాసి మా నాన్న మీద పెట్టినప్పుడు లేదు కానీ వచ్చి మేము బెదిరిత వచ్చిందా మీకు? బెదిరించి అంటే చంపేస్తారా అండి? వేరేకుండా తప్పులు చేస్తే ఎవరైనా డైరెక్ట్ గా రాస్తారు. నువ్వు చూసావా? ఏంటి? తప్పులు చేసావా? నువ్వు చూసావా? నేను చూడలేదు కాబట్టి చూడనప్పుడు ఎలా మాడతారా మీరు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి